సమ్మర్ వచ్చిందంటే ఈ ఎండల నుంచి చిల్ అవ్వడానికి మనం ఏదైనా వాటర్ పార్క్స్ ప్లాన్ చేస్తాం. మరి వాటర్ పార్క్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది వండర్లా, ఎందుకంటే ఇది ఇండియాస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అమ్యూజ్మెంట్ పార్క్స్. సో మేము కూడా ఈ వీకెండ్లో వండర్లా ప్లాన్ చేసినాము. మరి వండర్లా లొకేషన్ డీటెయిల్స్, టికెట్ ప్రైజెస్, ఫుడ్ ఇంకా అన్ని మిగతా డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోనే నేను చెప్పినాను. ఇంకొకటి ఏంటంటే ఈ వీడియో ఎక్కువ లెంతీగా కాకుండా స్వీట్ అండ్ షార్ట్గా చేసిన. సో ఈ వీడియోలో ఓన్లీ మనం డ్రై రైడ్స్ గురించే కవర్ చేద్దాం. నెక్స్ట్ వాటర్ రైడ్స్కి ఇంకో వీడియో చేస్తా, అది కూడా చిన్నగా. సో మనము ఈ వండర్లా వెళ్ళడానికి అయితే ఇప్పుడు మనకు డిఫరెంట్ రూట్స్ అయితే ఉంటాయి. స్పెషల్లీ ఓఆర్ఆర్ నుంచి అయితే వెళ్ళొచ్చు. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 దగ్గరలో ఉంటుంది. రావిరాల కొంగల కలాం దగ్గర ఈ వండర్లా ఉంటుంది. గూగుల్ మ్యాప్స్లో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా రూట్ అయితే ఈజీగా చూపిస్తుంది. సో ఇప్పుడైతే నేను వండర్లా చేరుకున్నా, చూసినాను కదా. ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రెన్స్ ఆర్చ్ అనమాట. అండ్ ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ ఈ పక్కన ఇవన్నీ మనకు ఇక్కడ క్లాత్స్ అయితే అమ్ముతున్నారు. సో ఇక్కడ కొనాలనుకుంటే ఇక్కడ కొనవచ్చు, లేదంటే లోపల కూడా దొరుకుతాయి. ఇవన్నీ కాదు అనుకుంటే మనం ఇంటికా నుంచి క్యారీ చేసుకోవడం బెటర్. ఎందుకంటే మనకు లోపల కాటన్ అయితే అలౌ చేయరు వాటర్ రైడ్స్ ఎక్కేటప్పుడు, ఓన్లీ నైలాన్ ఉండాలి. సో మన దగ్గర ఇంట్లో ఉంటే ఇంటికి వెళ్ళి క్యారీ చేసుకోవడం బెటర్. లేదంటే ఇప్పుడు ఈ అవుట్ సైడ్ ఏవైతే అమ్ముతున్నారో వాళ్ళు ఈచ్ 100 రూపీస్లో అమ్ముతారు. టీ షర్ట్, షార్ట్, అదే ప్యాంట్ అయితే 150 తీసుకుంటారు. వండర్లాలోకి అయితే ఎంటర్ అయిపోయినాము. చూస్తున్నారు కదా, ఇదే వండర్లా. మనం ఇక్కడ పార్కింగ్ ఏరియా ఉంటుంది ఇటు లెఫ్ట్ సైడ్లో. సో మనకి ఇక్కడ చాలా పెద్ద పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ చూస్తున్నారు కదా, అవన్నీ కార్ పార్కింగ్స్. ఇటు లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ అన్ని 2 వీలర్స్ పార్కింగ్ ఏరియా అనమాట. ఇట్లా ఈ పెద్ద పెద్ద పార్కులకు వస్తే ఎక్కడికైనా పోతే బండి ఎక్కడనో పెట్టాలి, మనం అంత దూరం నడుచుకుంటూ పోవాలి, మనకు ఆనే టైర్డ్ అయిపోతాం. ఇదే ఈ అమ్యూజ్మెంట్ పార్క్లోకి మెయిన్ ఎంట్రీ. ఇక్కడ చూస్తున్నారు కదా, పెట్స్ కానీ అవుట్ సైడ్ ఫుడ్ కానీ నాట్ అవ్వడానికి క్లియర్గా ఇక్కడ మెన్షన్ అయితే చేసిర్రు. ఒక్కసారి టికెట్ కొని బయటికి పోయారు అనుకో, మళ్ళీ లోపలికి వెళ్ళాలంటే మళ్ళీ టికెట్ కొనాల్సిందే. అందుకే ఏమేమి ఉన్నాయో ముందే మీరు అన్నీ మీ బ్యాగ్లో క్యారీ తీసుకొని రండి లోపలికి అయితే వచ్చేసినాము. అండ్ ఇక్కడ వాటర్ ఫౌంటైన్ చూడొచ్చు, వండర్లా లోగోస్. ఇక్కడ చాలా మంది అయితే ఫోటోలు ఇట్లా దిగుతారు. అండ్ ఇక్కడ మీరు రైట్ సైడ్ చూస్తున్నారు కదా, అది వచ్చేసి టికెట్ కౌంటర్. ఇది వచ్చేసి టికెట్ కౌంటర్. ఇక్కడే మనం టికెట్ తీసుకోవాలి. ఆన్లైన్, ఆఫ్లైన్ ఉంటుంది. మనకు ఇక్కడ టికెట్ ప్రైజెస్ వచ్చేసి డైలీ డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి అనమాట. ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు ఇక్కడ డిస్ప్లే పైన. సో చూస్తున్నారు కదా, నార్మల్ టికెట్ అయితే 2128 ఉంది ఇంక్లూడింగ్ GST. అదే ఫాస్ట్ ట్రాక్ అయితే 3249. ఫాస్ట్ ట్రాక్ అంటే ఏంటంటే మనకు ఏ రైడ్ దగ్గర కూడా వెయిటింగ్ ఉండదు, VIP లాగా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనం ఫుడ్ కూపెన్స్ కూడా ఇక్కడనే తీసుకోవాల్సి ఉంటుంది. సో మనకు బొఫే, ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్ కోర్ట్స్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఆప్షన్స్ అయితే ఈ వండర్లాలో ఉన్నాయి. అవి కూడా మనం తీసుకోవాలనుకుంటే ఇక్కడే తీసుకోవచ్చు. టికెట్ తీసుకొని లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాము. ఇక్కడ మనకు చెకింగ్ ఉంటుంది అనమాట. చెక్ చేసిన తర్వాత అయితే మనకు లోపలికి అలౌ చేస్తారు. సో ఇక్కడ మేము ఫాస్ట్ ట్రాక్ టికెట్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మాకు ఫాస్ట్ ట్రాక్ది ఇక్కడ ఈ బ్యాండ్ అయితే చేతికి అయితే వేయడం జరుగుతుంది. సో మనకు ఫాస్ట్ ట్రాక్ ఏంటంటే ఇక్కడ మనకి అన్ని రైడ్స్ ఈజీ కంప్లీట్ చేసుకోవచ్చు వితౌట్ వెయిటింగ్. లోపలికి వచ్చిన తర్వాత కూడా మనకు వాటర్ పార్క్ కాస్ట్యూమ్ అయితే అవైలబుల్ ఉంటాయి. చూస్తున్నారు కదా, ఈచ్ వచ్చేసి 200. టీ షర్ట్, షార్ట్ షర్ట్స్ ఉంటాయి అనమాట. మనం ఒకవేళ బయట తీసుకోకుండా ఇక్కడ తీసుకోవచ్చు. మంచిగానే ఉంటాయి, క్వాలిటీ కూడా బాగుంటాయి ఇక్కడ. అండ్ ఇక్కడ మనకు ఇంకా ఏమన్నా కొనాలనుకుంటే ఈ స్టోర్ల నుంచి అయితే తీసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ లాకర్ కూడా ఉంటుంది. మనం తెచ్చుకున్న లగేజ్ లాకర్లో పెట్టుకోవచ్చు. సో లాకర్ ఛార్జెస్ వచ్చేసి 350 ప్లస్ మనకు ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటాడు. 50 రూపీస్ రీఫండబుల్. హలో గైస్, వెల్కమ్ టు మహేష్ వ్లాగ్స్. అయితే ఈ సమ్మర్లో ఏదైనా మంచి వీకెండ్ ప్లాన్ చేయాలనుకుంటే మాత్రం వచ్చేసండి వండర్లా. ఇక్కడ ఒక స్టోర్ కూడా ఉంది ఎంట్రన్స్లో. మనకు ఇక్కడ ఇవన్నీ కాస్ట్యూమ్స్ కూడా దొరుకుతాయి. అండ్ మెయిన్లీ ఇక్కడ మనకు ఈ ఫోన్ పౌచెస్ దొరుకుతాయి వాటర్లో తడవకుండా. సో అవి చాలా బాగుంటుంది. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా దాని గురించి. పార్క్ ఎంట్రీ మనకు 11 నుంచి ఉంటుంది. సో డ్రై రైడ్స్ మనకు 11 నుంచి స్టార్ట్ అవుతాయి. అదే వాటర్ రైడ్స్ అయితే 12 తర్వాత స్టార్ట్ అవుతాయి. సో ఫస్ట్ మీరు డ్రై రైడ్స్ కంప్లీట్ చేసుకోండి. మేమైతే ఫస్ట్ వచ్చేసి ఈ టెక్నోజియం రైడ్ అయితే ఎక్కడం జరిగింది. ఇది చూడనిగా చిన్నపిల్లల దాని లెక్క ఉంటుంది, కానీ ఇది కూడా కిందికి మీదకి అయినప్పుడు తిప్పుతుంది చూడు. అండ్ ఇది జర వామప్కి అనమాట. ఇది జర దీంతో వామప్ అయిన తర్వాత మిగతా అన్ని రైడ్స్ ఎక్కడానికి రెడీ అనమాట. చూస్తున్నారా, ఇది ఎట్లా పైకి కిందికి అంటుందో, అమ్మ మొత్తం తిరిగి ఇట్లా తిప్పేస్తుంది మొత్తం ఇది. నెక్స్ట్ వచ్చేసి మ్యావరిక్. చూస్తున్నారు కదా, ఇదైతే మొత్తం ఉల్టా తిప్పి కింది మీదికి వేస్తుంది. ఇది మస్తు భయపడతారు. నేనైతే ఫుల్ వదులుతారు. ఎట్లా తిప్పుతాం చూసిరా, మొత్తం ఉల్టా చేసేసి కింద మీద చేస్తుంది ఇది.
ఈ వండర్లాలో ఓన్లీ పెద్దవాళ్ళ కోసమే కాకుండా చిన్నపిల్లల కోసం కూడా చాలా రైడ్స్ ఉన్నాయి. సో ఈ యొక్క చిన్నపిల్లలది నేను సపరేట్ వీడియో చేస్తున్నా, ఆ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చిన్నపిల్లల రైడ్స్ ఈ వండర్లాలో. ఈక్వినాక్స్ ఈ రైడ్ వచ్చేసి వండర్లాల మోస్ట్ డేంజరస్ రైడ్ అనమాట. ఇది ఎక్కితే చూస్తున్నారు కదా, ఇది ఎట్లా కిందికి మీదికి ఇట్లా తిప్పుతుంది చూస్తున్నారా బాబు. ఇదైతే అసలు చాలా డేర్ ఉండాలి ఇది ఎక్కాలంటే, కానీ మస్తు భయం అవుతుంది, కానీ చాలా థ్రిల్లింగ్ కూడా ఉంటుంది ఇది ఎక్కితే, మస్తు అనిపిస్తుంది. మేము ఫుల్ ఎంజాయ్ చేసినాం ఇదైతే ఎక్కి. ఇప్పుడు మా వాళ్ళు అయితే రైడ్ ఎక్కినారు, ఫుల్ జోష్లో ఉన్నారు. చూద్దాం ఈ రైడ్ అయిపోయిన తర్వాత ఎట్లుంటుందో వీళ్ళ పరిస్థితి చూద్దాం. ఏమైంది తెలుసా, ఇద్దరు మరుతున్నాం ఒకటేసారి గాళ్ళకి లేచినాము. ఏ రైడ్స్ ఎటు అనేది అయితే మనకి ఇక్కడ క్లియర్గా ఇండికేషన్ బోర్డ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఆరో మార్క్స్తో పాటు మనం అక్కడికి వెళ్ళి ఈజీగా రైడ్స్ ఎక్కొచ్చు. హైపర్ వర్స్ హైటెక్ 4DX అండ్ 8K మోషన్ కిరాకుంటుంది. లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఇది వచ్చేసి మన ఇండియాలోనే ఫస్ట్ రియల్ 4DX థియేటర్. ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా బాగుంటుంది. లోపల వెళ్ళిన తర్వాత ఇది ఒక 10 minutes షో ఉంటుంది, చాలా బాగుంటుంది, మిస్ చేయొద్దు. నెక్స్ట్ వచ్చేసి గ్రాండ్ ట్రిక్స్. మనం ఇది కప్ సాసర్ అంటాం కదా, ఎగ్జిబిషన్ నాంపల్లి ఎగ్జిబిషన్లో జరుగుతుంది చూడ, అలాంటిది ఇది కూడా మంచి ఫన్ అనమాట, చాలా బాగుంటుంది, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి వండర్లాస్ మోస్ట్ ఐకానిక్ రైడ్ రీకాయిల్. ఇది వచ్చేసి మన ఇండియాలోనే ఫస్ట్ రివర్స్ లూపింగ్ రోలర్ కోస్టర్. మస్తు ఉంటుంది, కిరాక్ ఎక్స్పీరియన్స్ అసలు. ఇదైతే రోలర్ కోస్టర్ వండర్లా వస్తే ఈ రోలర్ కోస్టర్ మాత్రం అస్సలు మిస్ కావద్దు. అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ లైన్ కూడా ఎంత పెద్దగా ఉంది ఈ రోలర్ కోస్టర్ కోసము. వండర్లా అంటే మనకు మెయిన్ గుర్తుకొచ్చేది ఈ రోలర్ కోస్టర్ రీకాయిల్. మస్తు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇదైతే మనకు చూడనీగా భయం అవుతుంది, కానీ 1 minute కంప్లీట్ అయిపోతుంది మొత్తం ఇదంతా కూడా. అసలు హైలైట్ అని చెప్పాలి, ఇది మంచి ఎక్స్పీరియన్స్, ఇది ఫుల్ థ్రిల్ ఉంటుంది ఈ రైడ్ అయితే, ఈ రీకాయిల్. పబ్లిక్ తక్కువ ఉంటారు, ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. ఫాస్ట్ ట్రాక్ తీసుకుంటే ఆడ కూడా ఎంత జనాలు ఉన్నారు చూస్తున్నారా. ఈ రీకాయిల్ దగ్గర స్పెషల్లీ చాలా ఉండే ఫాస్ట్ ట్రాక్ లైన్లో పబ్లిక్. టోటల్గా మనకి 50+ రైడ్స్ ఉంటాయి, వాటర్ రైడ్స్ అండ్ డ్రై రైడ్స్తో పాటు కలిపి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఈ ఒక డాషింగ్ కార్స్ అయితే ఫుల్ ఫన్ ఉంటుంది. చిన్నపిల్లలు కూడా మంచి ఎక్స్పీరియన్స్, ఇది మంచి ఎంజాయ్ చేస్తారు ఈ డాషింగ్ కార్స్లో.
ఎంటర్ ది డ్రాగన్ ట్విన్ ఫ్లిప్ టీరెక్స్ డైనోసార్ రైడ్ కిరాకుంటుంది. ఇది గిర్ర గిర్ర తిప్పుతుంది మొత్తం కింద నుంచి మీదకి కడపలో దేవేసినట్టు అయితే అవుతుంది బాబోయ్. ఈ వండర్లాలో ఈ రైడ్ అయితే మస్తు థ్రిల్ ఉంటుంది. నేను ఈ యొక్క రైడ్ అయిపోయిన తర్వాత చాలామంది అయితే నెత్తి పట్టుకొని కూర్చుంటారు, అట్లా తిప్పుతుంది ఇది కింద నుంచి మీదకి. కానీ మంచి ఎక్స్పీరియన్స్ ఇది, ఫుల్ మంచిగా అడ్వెంచరస్ యాక్టివిటీస్ చేయాలనుకున్న వాళ్ళకైతే పర్ఫెక్ట్ ఈ ట్విన్ ఫ్లిప్ టీరెక్స్ అయితే మస్తు ఉంటుంది. మిషన్ ఇంటర్స్టెల్లార్ ఇది ఇండియాస్ ఓన్లీ స్పేస్ థీమ్డ్ ఫ్లయింగ్ థియేటర్. ఇది అస్సలు మిస్ చేయొద్దు, నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎందుకంటే మనకు 40 feet గాల్లో లేపి ఇక్కడ ఈ ఎక్స్పీరియన్స్ అయితే మనం రియల్గా అంతరిక్షంలో పోతున్న ఫీల్ అయితే ఉంటుంది. ఒక స్పేస్ షిప్లో కూర్చొని అంతరిక్షంలో పోయిన ఫీల్ అస్సలు మిస్ చేయొద్దు ఇది. వండర్లాలో ఈ రైడ్స్ అన్ని ఎక్కి మనం తిరిగిన తర్వాత టైర్డ్ అవుతాం కదా, మరి రిలాక్స్ కానీ ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. మంచిగా మనకు వెరైటీ ఆఫ్ ఫుడ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఈ ఫుడ్ కోర్ట్స్లో. అండ్ మనకి ఇక్కడ వెజ్ నాన్ వెజ్ అన్ని ఆప్షన్స్ కూడా ఉంటాయి. చాలా బాగుంటుంది ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ కూడా అన్ని నీట్ అండ్ క్లీన్గా ఉంటాయి. అలాగే మనకు వెరైటీ ఆఫ్ ఫుడ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి వెజ్ అండ్ నాన్ వెజ్తో పాటు. హై థ్రిల్ రైడ్లో జీఫాల్ ఒకటి. అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చినారు క్లియర్గా. మెయిన్లీ ఏంటంటే ఇక హైట్స్ అంటే భయం ఉన్న వాళ్ళు కానీ ఇంకా ఎపిలిప్సీ ఇవన్నీ ఉన్న వాళ్ళు అయితే ఎక్కొద్దు. అండ్ ఇక్కడ మినిమం ఒక హైట్ కూడా ఉంటుంది, ఆ హైట్ కొన్ని సెంటీమీటర్స్లా వాళ్ళు మాత్రమే ఈ రైడ్ అయితే ఎక్కొచ్చు. కానీ హై థ్రిల్ రైడ్లో ఈ జీఫాల్ ఫుల్ థ్రిల్లింగ్ ఉంటుంది. వండర్లాలా పైకి తీసుకుపోతారు, ఆల్మోస్ట్ 40 meters అట్లా పైకి తీసుకుపోయి కిందికి ఇడుస్తారు చూడు, ఒక్కసారి గుండె జారంత పని అవుతుంది. చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. కానీ డేర్ ఉన్న వాళ్ళే మరి ఇది రైడ్ చేయడం బెటర్. ఫ్రెండ్స్తో కానీ మీ గ్యాంగ్తో కానీ వస్తే ఇక్కడ ఫుల్ ఇక్కడ థ్రిల్లింగ్ అవ్వచ్చు. చాలా బాగుంటాయి ఇక్కడ రైడ్స్ అయితే అన్ని ఫన్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం ఒక్కసారి టికెట్ తీసుకుంటే అన్ని రైడ్స్ అయితే ఫ్రీ. కొంతమంది ఏమనుకుంటారు అంటే రైడ్స్కి సపరేట్ ఛార్జెస్ చేస్తారేమని. ఒక్కసారి మనం టికెట్ తీసుకొని లోపల ఎంట్రీ అయితే మిగతా అన్ని రైడ్స్ కూడా ఫ్రీయే. మన హైదరాబాద్ వండర్లాలో ఈ స్కై వీల్ మెయిన్ అట్రాక్షన్ చూస్తున్నారు కదా, బిల్డింగ్ పైన ఇది దాదాపు 10 to 12 floors ఉంటుంది. ఇట్లా లిఫ్ట్లో పైకి పోయిన తర్వాత దానిపైన జెయింట్ వీల్ మళ్ళీ అది ఒక 30 meters హైట్. అసలు ఎక్కితే మాత్రం ఈ పానరామిక్ వ్యూ కనిపిస్తుంది టోటల్ వండర్లాది, కిరాక్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి జర డేర్ అయితే కావాలి. కానీ ఒకటి ఏంటంటే ఇదంతా మనం అనుకున్నంత భయం అయితే ఉండదు, స్లోగా తిప్పుతాడు. సో ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళైతే ఇది ఎక్కి మనం ఈ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ చూస్తున్నారు కదా పానరామిక్ వ్యూ మొత్తం వండర్లాది ఈ జెయింట్ వీల్ కార్ నుంచి అయితే చూడవచ్చు మనం అంతా కంప్లీట్గా. నిజం చెప్పాలంటే వండర్లాలో అన్నిటికన్నా ఈజీ రైడ్ ఇదే. అస్సలు మనం జూనికి హైట్ ఉంటుంది కానీ అస్సలు భయం కాదు. సో ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళైతే ఎక్కి ఇదైతే ఎంజాయ్ చేయొచ్చు మంచిగా. స్కై టిల్ట్ ఇది కూడా మనకు జెయింట్ వీల్ దగ్గరనే ఉంటుంది, చాలా మందికి తెలియదు ఇది. ఈ స్కై టిల్ట్ ఏంటంటే ఒక గ్లాస్ ఉంటుంది అనమాట. గ్లాస్ వాల్కి మనం ఇట్లా పట్టుకొని నిలబడితే 30 to 60 degrees కిందకి ఇట్లా వంగుతుంది అనమాట. అది అట్లా కిందికి వంగినప్పుడు మనం కింద పడుతున్న ఫీల్ అయితే వస్తుంది. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు మన ఈ స్కై టిల్ట్. అడ్వెంచరస్ ఇష్టం ఉన్న వాళ్ళైతే ఈ రైడ్ అసలు మిస్ చేయొద్దు. చూస్తున్నారు కదా ఇట్లా వంగినప్పుడు అయితే మనం కింద పడ్డ ఫీల్ వస్తుంది. హైట్స్ అంటే భయం ఉన్న వాళ్ళైతే ఇదైతే ట్రై చేయకండి, నా సజెషన్. బట్ చాలా థ్రిల్లింగ్ ఉంటుంది ఈ యొక్క స్కై టిల్ట్ రైడ్. చూసిన ఫ్రెండ్స్ ఇట్లా వండర్లా వస్తే అన్లిమిటెడ్ ఫన్, డే అంతా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఈ వీడియోలో మీకైతే నేను వాటర్ రైడ్స్ అయితే చూపించలేదు, ఎందుకంటే నాకు వీడియో ఎక్కువ లెంత్ చేసే ఇష్టం లేకుండే. సో ఈ వీడియోలో మాత్రం ఓన్లీ డ్రై రైడ్స్ చూపించిన. నెక్స్ట్ వీడియో చేస్తాను వాటర్ రైడ్స్ గురించి, మస్తు ఉంటుంది. వాటర్ రైడ్స్లో మనము ఏవేవి ఎక్కాలి అండ్ వాటర్ రైడ్స్ టైమింగ్ ఏంది అనేది అయితే క్లియర్గా నేను ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో నా వీడియో నచ్చినట్లయితే నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.